నిన్న అమరావతిలో లేదా ఆంధ్రప్రదేశ్లో ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే బిల్ గేట్స్ వచ్చారు. ఎవరు బిల్ గేట్స్ అంటే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు. మైక్రోసాఫ్ట్ ఏంటి అంటే సామాజిక లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఒక విప్లవాత్మకమైనది. సామాజిక అని ఎందుకన్నాను అని అంటే ఆయన మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి తప్పుకున్న తర్వాత సమాజానికి చేస్తున్న సేవ. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా వేల కోట్ల రూపాయలను ప్రపంచంలోని పేద దేశాలకి లేదా వెనకబడిన దేశాలకి లేదా వెనకబడిన ప్రాంతాలకి చేస్తున్న సేవ. అందుకే అది సమాజ సేవ అనడం కోసం సామాజిక అన్న. ఇక సాఫ్ట్వేర్ రంగంలో మైక్రోసాఫ్ట్ అనేది ఒక విప్లవం. 30 ఏళ్ల క్రితమే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి, ఇంటర్నెట్ గురించి మాట్లాడిన వ్యక్తి బిల్ గేట్స్. ఆ వ్యక్తి 97 హైదరాబాద్ వచ్చి వెళ్ళిన తర్వాత ఇవాళ మనం చూస్తున్న హైటెక్ సిటీగా చెప్పబడుతున్న సైబరాబాద్ బిల్ గేట్స్ వచ్చి వెళ్ళిన తర్వాతనే అది చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ వేసిన పునాదే ఇవాళ మనం చూస్తున్న సైబరాబాద్. ఆ తర్వాత వచ్చిన ప్రతి ప్రభుత్వం, ప్రతి ముఖ్యమంత్రి, తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కంటిన్యూ చేయడం ఇవాళ అద్భుతమైన ఒక హైదరాబాద్ని చూస్తున్నాం. సో ఆ బిల్ గేట్స్ మళ్ళీ నిన్న అక్కడికి రావడంతో డెఫినెట్గా ఏదో రాష్ట్రానికి ఒరుగుతుంది, ఒక ప్రయోజనం ఉంటుంది అని అందరు నమ్ముతారు, ఆశించారు. ఆ మేరకు కొన్ని ఒప్పందాలు కూడా జరిగాయి. ఒప్పందాలు జరిగాయంటే అవి ఒప్పందాలు బయట పెట్టమంటే అవి వాళ్ళకు ఉండే మధ్య కొన్ని అండర్స్టాండింగ్స్ ఉంటాయి. డెఫినెట్గా త్వరలో ఫలాలు తెలుస్తాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదో ఏడుపులు పెడబొబ్బలు ఎందుకో తెలియదు. ఆ ఏడుపులు ఎందుకో పెడబొబ్బలు ఎందుకో. బిల్ గేట్స్ వచ్చారు, బిల్ గేట్స్ వెళ్ళారు. ఒక 5-6 గంటలు ఆయన గడిపారు రాజధాని ప్రాంతంలో. ఆ పొలాలు చూశారు, తర్వాత ఆర్టీజీఎస్ చూశారు, రియల్ టైం గవర్నెన్స్ని చూశారు, పరిపాలనా తీరుతెన్నులను చూశారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక సీఈఓ లాగా కొన్ని ప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఆల్రెడీ మిలిండా బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు సంజీవని కార్యక్రమం అమలు చేస్తున్న కుప్పంలో వ్యవసాయానికి అనుసంధానంగా చేస్తున్న దాన్ని చూపించారు. అది రాష్ట్రంలో ఇంకా చాలా ప్రాంతాలు కావాలని అడగడం, ఆయన కొన్నిటికి యాక్సెప్ట్ చేయడం, ఇంకా ఏమేం చేయొచ్చు అనే దాని మీద చాలాసేపు చర్చ జరిగింది. ఇదంతా ఒక ఇది. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి? నొప్పి ఏంటి? ఆయన వచ్చి వెళ్ళారు, నొప్పి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా ఎవరైనా వచ్చి అదానీ దగ్గర నుంచి కానీ, అంబానీ దగ్గర నుంచి కానీ, ఇంకెవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చి వెళ్తే కనీసం పలానా వాళ్ళు ఎందుకు వచ్చారు అని ఏనాడైనా బయటకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కానీ, ఆయన వచ్చి మీడియాతో మాట్లాడడం కానీ ఇప్పుడు చేశారా? కనీసం వచ్చిన అతిథిని కనీసం మీడియాకి చూపించేలాగా మీడియాని అలో చేశారా? 5 ఏళ్లలో ఒక్కరోజైనా ఒక్కడంటే ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి. ఏదో 1-2 ప్రారంభోత్సవాలు మినహాయిస్తే. ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రిని కలిసినా, రాష్ట్రపతిని కలిసినా, లేకపోతే ఇంకో కేంద్ర మంత్రిని కలిసినా ఒక్కటంటే ఒక్కటి వివరాలు బయట పెట్టారా? ఓ ప్రెస్ నోట్ ఏమైనా రిలీజ్ చేశారా? ఇగో పలానా కేంద్ర మంత్రిని కలిశాను, ఇగో ఇవి అడిగాను రాష్ట్రం కోసం, ఇగో ప్రధానమంత్రిని ఇప్పుడే కలిసి వస్తున్నాను, ఇవి కలిశానని చెప్పి మీడియా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటి. అలాంటి పార్టీ ఇంకా చాలా చెప్పాలని ఉంది, చాలా అనాలని ఉంది, కానీ కొంత ఇది అడ్డొస్తుంది. అలాంటి పార్టీ అధినేత మాట్లాడిస్తున్నాడు కొంతమందితో, పార్టీ నేతలతో, తన సోషల్ మీడియాతో, తనకు ఒకటి ఉంది కదా, నీలి మీడియా, బ్లూ మీడియా, ఆ మీడియాతో. ఏమని? బిల్ గేట్స్ ఎందుకు వచ్చాడు? బిల్ గేట్స్ ఒక ఫ్రాడ్స్టర్ అంట, ఒక స్కామ్స్టర్ అంట, సాడిస్ట్ అంట, సైకో అంట, ఏంటో. ఇక ఒక ఆయన మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే బిల్ గేట్స్ గారు సమోసాలు కూడా తింటారనమాట. ఇది ఎవరు ఊహించని ట్విస్ట్ ఇది.
సమోసాలు తింటారంట బిల్ గేట్స్ గారు. ఎంత ఎంత దిగజారిపోయిన విమర్శలంటే, ఇప్పుడు ఆ లెక్కలన్నీ బయట పెట్టు. నువ్వు అర్జెంటుగా చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ వచ్చి కదా, బిల్ గేట్స్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా ఏమేం చేశాడు, ఏమేం ఖర్చు పెట్టారు మీరు ఆయన కోసం, తాగిన టీలెన్ని, తిన్న సమోసాలెన్ని, వాటికి పెట్టిన ఖర్చు ఎంత, మొత్తం ఇమీడియట్గా మాకు లెక్కలు చూపి మాకు. అసలు వాళ్ళ మాటలు వాళ్ళు ఇది వింటుంటే అది ఫ్రస్ట్రేషనో, లేకపోతే ఆయన అన్నారు కదా మొన్న చిప్పు ఏదో పోయిందని, మరి ఆ తరహా పరిస్థితి ఏమైనా వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు చిప్పు పోయిందని. జగన్మోహన్ రెడ్డి గారే కదా అన్నారు, జోగి రమేష్ అన్నారు. సర్లే ఎవరంటే అందా ఒకటే బ్యాచ్ కదా. అలా ఆ తరహా పరిస్థితులు ఏమన్నా వచ్చినాయా? ఎందుకంత నొప్పి, ఎందుకంత బాధ, ఎందుకంత అక్కసు, ఎందుకంత ఉక్రోషం? బిల్ గేట్స్ వస్తే రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి అడుగు. బిల్ గేట్స్ వచ్చారు కదా, రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి, ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, మీరెప్పుడూ ఎవరికి ఏం చెప్పలేదు. అయినా సరే అడగండి, రాష్ట్ర పౌరులుగా అడగండి, లేదా ఒక రాజకీయ పార్టీ నాయకులుగా అడగండి, మాజీ ఎమ్మెల్యేలుగా అడగండి, మాజీ మంత్రులుగా అడగండి, మాజీ ముఖ్యమంత్రికి అడగండి, చంద్రబాబు నాయుడు గారిని అడగండి, తప్పేమీ లేదు. బిల్ గేట్స్ వచ్చారు కదా, మరి ఏంటి, ఏమన్నా మాట్లాడుకున్నారా, ఏమన్నా ఒప్పందాలు జరిగాయా, రాష్ట్రానికి ఏమన్నా ప్రయోజనం చేకూరుతుందా, ఆయన ఏమన్నా మాట ఇచ్చారా, ఆయన ఏమన్నా ఇస్తామని చెప్పారా, అవి అడగండి, తప్పేమీ లేదు. ఆయన తాగిన టీలెన్ని, ఆయన తిన్న సమోసాలెన్ని. ఎన్ఆర్ఐలు సహజంగా టిష్యూలు ఎక్కువ వాడతారు, టిష్యూ పేపర్లు ఎక్కువ వాడతారు ఎన్ఆర్ఐలు. అది నేను ప్రత్యేకంగా చెప్పవసరలా, అమెరికా వెళ్ళి వచ్చేవాళ్ళకి తెలుస్తుంది. ఇక ఆ లెక్కలు కూడా అడగమాకండి, నవ్వుతారు ఎవడన్నా. కొంత వెరపు అనేది ఉండాలి. ఏదన్నా మాట్లాడేటప్పుడు ప్రభుత్వాన్ని నిలదీద్దాం అని అనేటప్పుడు ఏదో ఒకటి అన్నాం కాబట్టి అనడం కాదు, కొంత వెరపు అంటే తెలుసు కదా, అది ఉండాలి. బిల్ గేట్స్ పర్యటన పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియా చేస్తున్న ఒక ఫ్రస్ట్రేషన్తో కూడిన ప్రచారం, లేక అక్కసు వెళ్ళగక్కుతున్న తీరు, వీటి మీద మనం చర్చను చూస్తున్నాం. ఈ చర్చలో మనతో సీనియర్ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా దీపక్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాను సార్. మీకు ఒక్క బైట్ వినిపిస్తాను, ఆ బైట్ విన్న తర్వాత మీరు అవాక్ అయిపోతారు. ఎంత అవాక్ అయిపోతారంటే, అసలు నేనైతే అవాక్ అయ్యాను, ఇలా కూడా ఉంటారా అని. అందుకే ఇంట్రడక్షన్లో కొన్ని పదాలు వాడాల్సి వచ్చింది. సరే, ఆ బైట్ వాడండి. ఈరోజు బిల్ గేట్స్ పెట్టిన టీ ఖర్చుల వివరాలు రేపు ప్రకటించాలి. బిల్ గేట్స్ కి పెట్టిన సమోసాల ఖర్చు రేపు ప్రకటించాలి. బిల్ గేట్స్ కోసం పెట్టిన స్నాక్స్, భోజనాల ఖర్చులు, మీరు తైతక్కలాడడానికి చేసిన కార్పెట్ ఖర్చులు, ఆ వివరాలన్నీ కూడా రేపు ప్రజలకు వివరించి చెప్పాలి. ఆ బిల్ గేట్స్ ని రాజధాని ప్రాంతంలో తిప్పడం ద్వారా నా రాష్ట్ర ప్రయోజనాలకు ఏం సమకూర్చి పెట్టారో, ఏం అనుకూర్చి పెట్టారో వివరాలు చెప్పమని అడుగుతున్నాం. ఎందుకు రావాలి బిల్ గేట్స్? ఇప్పుడు ఏ పని మీద వచ్చాడు? ఆయన వచ్చిన ద్వారా ఈ రాష్ట్రానికి జరుగుతున్న మేళ్ళు ఏమిటి? ఏం ప్రాజెక్ట్ వచ్చింది? ఏం టెక్నాలజీని తీసుకొచ్చాడు ఆయన? ఆ టెక్నాలజీ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ మేలు జరుగుతుందో దయచేసి సవివరంగా చెప్పమని అడుగుతున్నాం. ఆ ఒక్క వివరాలే కాదు, బిల్ గేట్స్కి ఏ టీ ఇచ్చారు, బిల్ గేట్స్కి ఏ భోజనం పెట్టారు, బిల్ గేట్స్కి ఏ కారు వాడారు, బిల్ గేట్స్ కోసం ఏ హోటల్ బుక్ చేశారు, ఆ హోటల్ ఖర్చు ఎంత, ఆ టీ ఖర్చు ఎంత, ఆ భోజనం ఖర్చు ఎంత, ఆ కార్ ఖర్చు ఎంత, ఆయన వచ్చిన ఫ్లైట్ ఖర్చు ఎంత, ఫ్లైట్ టికెట్ ఖర్చు ఎంత. ఉన్నాయా? రెడీగా ఉన్నాయి మీ దగ్గర వివరాలన్నీ దీపక్ గారు? ఉన్నాయండి, కొన్ని అయితే ఉంటాయి. కానీ నేను స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్తానండి. పాత రోజుల్లో స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్రం కావాలని అడిగినప్పుడు అప్పుడు విన్స్టన్ చర్చిల్ అన్నాడంట,
మీకు దేనికి స్వాతంత్రము అని చెప్పి ఇటువంటి వాళ్ళు మీకు రాజకీయాల్లో వస్తారు, మీకు స్వాతంత్రం Correct. ఇస్తే అని. సో అది ఎంత Well said, correct గా well said. అవుతా ఉంది అని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను స్టార్టింగ్ అండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే బిల్ గేట్స్ ని కలిసేదానికి ఒక 5 నిమిషాల అపాయింట్మెంట్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్న టైం మనం చూసాం. అవును. కానీ ఇప్పుడు అదే బిల్ గేట్స్ వచ్చి 10 గంటల పైన ఆంధ్రప్రదేశ్ లో ఉండాడంటే ఎంత నమ్మకము మన రాష్ట్రం పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది, అది మంచిదా చెడ్డదా అనేది ప్రజలే ఒకసారి ఆలోచించుకుంటారు. నేను ఇప్పుడు మీరు చూస్తే వైసీపీ కావాలని చెప్పి టార్గెట్ చేస్తున్నారు, కావాలని చెప్పి వాళ్ళ విధానము ఏ విధంగా డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో రానియకుండా అడ్డుకోవాలా అని చెప్పి ఒక పగడ్బందీ ప్రణాళిక మళ్ళీ అదే కంటిన్యూ అవుతున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను. నేను చిన్నప్పుడు రామాయణం సీరియల్లో ఆ ఋషులు యజ్ఞం చేసేటప్పుడు రాక్షసులు వచ్చి దాన్ని అడ్డుకునేది ఉండింది కదా, సేమ్ అదే పరిస్థితి ఈ రోజు వైసీపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండరు. యజ్ఞం చేసి ఈ 2047 ఆంధ్ర రాష్ట్రాన్ని ఎడపో తీసుకోపోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దాన్ని ఎట్ట అడ్డుకోవాలని చెప్పి తప్ప రెండోది లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉండుంటే, గతంలో ఉండుంటే ఇప్పుడు ఎట్లా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ ని తీసుకొని వచ్చినాడో ఆయన బిల్ లాడెన్ లాంటి వాళ్ళని తీసుకొని వచ్చిండేవాడు. బిల్ లాడెన్ కూడా రాడండి, ఎందుకు వస్తాడు బిల్ లాడెన్? అట్లాంటి వాళ్ళు ఆయనకు అట్రాక్ట్ అయ్యి ఉండేవాళ్ళండి. ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ ని తెస్తే ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని జైలు నుంచి బయటికి తీసుకొని వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళు అడిగిన లెక్కలకు వస్తామండి, తాడేపల్లి ప్యాలెస్ లెక్కలకు వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 18,12,835 సమోసాలు ఒక సంవత్సరానికి, అంటే 72,51,340 పర్ ఇయర్ ఖర్చు పెట్టారు. మీరు జోక్ చేస్తున్నారా లేకుండానే మీ దగ్గర లెక్క ఉంది చెప్తున్నారా? అఫీషియల్ లెక్కలే అండి, ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టినారు, వాళ్ళ సొంత డబ్బులు కాదు. అంటే 5 సంవత్సరాల్లో 3,62,56,700 రూపాయలు ఖర్చు పెట్టారు. ఏది సమోసాలకి? సమోసాలకండి వాళ్ళ ఇంట్లో. తాడేపల్లి లెక్క అండి ఇది. అదే విధంగా తిండి 3 పూటలకి, అంటే ఒక పూటకి 70,000 అంట, 3 పూటలకి 2,10,000 పర్ డే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ లో బుక్ అయింది. వాళ్ళ ఇంట్లో అండి తాడేపల్లి. మీరు మెల్లిగా చెప్పండి, తట్టుకోవడానికి గుండె చిన్నవి సార్ ఇవి, తట్టుకొని ఆగిపోతాయి. కొంచెం మెల్లగా చెప్పండి. రోజుకి పూటకి 70,000 చొప్పున 2,10,000 రూపాయలు ఫుడ్ ఖర్చు గవర్నమెంట్ లెక్కల్లో రాశారా? మళ్ళా రిపీట్ చేస్తానండి. 18,12,000 సమోసాలు పర్ ఇయర్, దాని ఖర్చు 72.5 లక్ష పర్ ఇయర్, అంటే 3,62.5 కేవలం సమోసాల ఎక్స్పెండిచర్. తర్వాత తిండికి 3 పూటలకి, అంటే ఒక పూటకి 70,000 లెక్కన చొప్పున 2,10,000 వాళ్ళు ఫుడ్ కి ఛార్జ్ చేస్తున్నారు. ఇద్దరే కదండి ఉండేది, భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడన్నా ఎవరన్నా వస్తే ఇట్లాంటి గెస్ట్లు ఇట్లాంటి గెస్ట్లు ఎక్కడ వచ్చారులే, ఇట్లాంటి గెస్ట్లు ఎప్పుడు రావాలి? ఎవరికి పెట్టేవాళ్ళు కాదు, ఎవరికి లోపల పిలుచుకునే వాళ్ళు కాదు. వాడి బాక్స్ వాడే తెచ్చుకోవాలి అంతే. బయటకు పోయి మళ్ళీ ఆ టీ బంక్ లో ఎక్కడో తిని రావాల్సిందే. తర్వాత ఆయనకు ప్రొవైడెడ్ మీరు అలా పరిగెత్తి కుదరదు. ఫుడ్ కి రోజుకి 2,10,000 రూపాయలు చొప్పున బిల్లు ఎంత పెట్టారు 5 సంవత్సరాలకి? లెక్కే లేదండి, నాకు ఇది ఒకటి చెప్పినారు, అదే చెప్తారు. పెద్ద లెక్క వేసుకుంటే హార్ట్ అటాక్ వస్తుందేమో. అవును. తర్వాత సెక్యూరిటీ, ఆయన చుట్టూ స్టాఫ్ కి ఒక్క సెక్యూరిటీ ఎక్స్పెండిచరే, ఇదే మన అనిత గారు కూడా చెప్పినారు, 6 కోట్లు నెలకి ఆయన పర్సనల్ సెక్యూరిటీకి ఖర్చు పెట్టినారు. స్పెషల్ ఫ్లైట్స్ కి ఆయన 5 సంవత్సరాల్లో 600 కోట్లు ప్రభుత్వ ఖర్చు పెట్టినారు. హెలికాప్టర్ కి 425 కోట్లు. సో క్లియర్ గా మనకు అర్థమవుతా ఉంది. మళ్ళా ఆయన బయటకు పోయినప్పుడు పరదాలు కడతాము, చెట్లు కొడతాము, అవన్నీ కూడా దీంతో లెక్క రాలేదు. ఇది ఓన్లీ ఆయన పర్సనల్ ఎక్స్పెండిచర్ లెక్కలోకి వచ్చింది. నిన్న మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చూపించినారు, ప్రభుత్వం చేసే ఆర్టీజీఎస్ డాష్ బోర్డ్ చూపించి ఈ విధంగా అద్భుతమైన టెక్నాలజీ మేము డెవలప్ చేసినాం, మేము వాడుతున్నాము అని చెప్పి చూపించినారు. అదే ఆ పొలంలోకి తీసుకోపోయి అరటి తోటలో రైతులు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి చూపించినారు. సో ఒక దగ్గర టెక్నాలజీ, ఇంకో దగ్గర రైతులకి సపోర్ట్. అంటే మీరు మళ్ళీ మొన్న 2024 మేలో అధికారంలోకి వచ్చే నాటికి అమరావతి ప్రాంతంలో
ఎలాగైతే తుమ్మలు మొలిసి అంతా ఆ కట్టడాలన్నీ బురదలో కూరుకుపోయి పాడైపోయి అడవిలాగా తయారైంది కదా, అవన్నీ తీసుంటారు, ఆ విజువల్స్ అన్ని తీసుంటారు. అవి చూపించారా బిల్ గేట్స్ గారికి, మాకు ఒక మహానుభావుడు ముఖ్యమంత్రిగా చేశాడు ఇక్కడ, ఇలా చేశాడని. దాంతోపాటు ప్రజావేదిక కూల్ చేసిన డెబ్రీస్ అక్కడే ఉన్నాయి కదా ఇప్పటికి కూడా, అది కూడా చూపించారా? మాన్యుమెంట్ మాకు ఇది ఒక స్మారక చిహ్నం అని చూపించాల్సింది. అది చూపిస్తే మళ్ళీ దడుచుకుంటారండి, ఇటువంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పి రాజకీయాల్లో. అందుకని సరే మంచిగా మాట్లాడదామని చెప్పి చంద్రబాబు గారు ఒక దగ్గర ప్రభుత్వంలో ఉండే ఆర్టీజీఎస్ సిస్టమ్, ఇంకోటి రైతులు వాడబోయే టెక్నాలజీ గురించి మంచి చూపించినారు. అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉండుంటే ఒక కోడి కత్తి ఒక గొడ్డలి చూపించుండేవాడు, అంతప్ప ఇంకేం చూపించగలిగి ఉండేవాడు? ఒకసారి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. సో నేను అడిగేది ఒకటి సూటిగా అడుగుతున్నానండి. ఈ రోజు వైసీపీ బ్యాచ్ కి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, మీరు 5 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బిల్ గేట్స్ గారిని అప్పుడు తేలేకపోయినారు హైదరాబాద్ కి, మన ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు తేలేకపోయినారు? అదే ఇండియాకి అప్పుడు ఢిల్లీకి వచ్చినా కానీ ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ కి తీసుకురాలేకపోయినారు? ఈ రోజు మీరు మాట్లాడే అర్హత ఇంగ్లీష్ ఎవరు మాట్లాడాలి? మీరు భలే ఉన్నారు సార్. మీరు ఆయన ఇంగ్లీష్ మీడియం దావోస్ లో అక్కడ ఉన్న మధ్య ఒక యాంకర్ క్వశ్చన్ అడిగితేనే మొత్తం విని వెరీ బిగ్ క్వశ్చన్ టు ఆన్సర్ అన్న, వెరీ లెంతీ క్వశ్చన్ టు ఆన్సర్ అయినా ఆన్సర్ ఇవ్వలే మాజీ ముఖ్యమంత్రి గారిని. బిల్ గేట్స్ వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎవరు మాట్లాడాలి? కానీ నేను ఒక్కటే, ఎందుకంటే వీళ్ళు చేసిన దుష్ప్రచారం వల్ల ఒక 2-3 అంశాలు బిల్ గేట్స్ గారి గురించి కూడా చెప్పాలండి. దాదాపు 18 సంవత్సరాలు వరల్డ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండేరు, 13 సంవత్సరాలు అమంగ్ ద రిచెస్ట్ ఉండేడు ఇది వరల్డ్ ర్యాంకింగ్ లో. అంటే లిటరల్ గా మనం చూస్తే 33 ఇయర్స్ దాకా హి వాజ్ అమంగ్ ద టాప్ పొజిషన్. కానీ ఆయన సొంత ఆస్తిలో ఈ రోజు 99% తిరిగి డొనేషన్స్ లో సొసైటీకి వెనక్కిస్తున్నాడు. ఏ ధనవంతుడు అట్ట ఉన్న ఆస్తి 99% వెనక్కిచ్చే మనస్తత్వం ఎవరికి ఉండదు. ఒక్క హెల్త్ కేర్ మీదనే 9 బిలియన్ పర్ ఇయర్ ఖర్చు పెడుతున్నారు ఆ ఫౌండేషన్ ద్వారా. దట్ ఈస్ 82,000 crores పర్ ఇయర్. అదేంటి ఎవరో ఒక ఆయన ఆరోగ్యం పేరు చెప్పి మొత్తం పిండేసుకుంటున్నాడు అని చెప్పి మాట్లాడే ఒక ఆయన. ఫౌండేషన్స్ అన్నీ వెరిఫై అవుతాయండి, క్లెయిమ్స్ అన్ని క్రాస్ చెక్ అవుతాయి. అండ్ ద ఆడిట్ ఇస్ డన్ బై ద బిగ్ 3 అకౌంటింగ్ ఫర్మ్స్. సో చెప్పేదానికి వేరు, అక్కడ ఉండే వాస్తవాలు వేరు. అంటే అక్కడ బెంగళూరులో ఉన్నట్టు హైదరాబాద్ లో ఉన్నట్టు ఆడిటర్లు ఉండరు అక్కడ. అండ్ ఇవన్నీ చేసేది టాప్ 3 ఆడిటింగ్ ఫర్మ్స్ ఆఫ్ ద వరల్డ్. వాళ్ళ రెప్యుటేషన్ వాళ్ళ స్టేట్ లో పెట్టుకోరు, అన్ని పక్కా ఉంటాయి. వీళ్ళు మాట్లాడిన విధంగా, జగన్ చేసిన విధంగా ఏది ఈ లెక్కలు చూపించడము, ఏదో కాగితం చూపించే విధంగా ఉండదు. అదేమన్నా ఉంటే బయటకు వస్తుంది, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. కానీ మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి, కొంత సిగ్గుపడాలి కూడా ఇటువంటి మాటలు, ఇటువంటి ప్రచారం చేయడానికి. ఒక్క నిమిషము ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ రోజు చూడండి, వాళ్ళ సాక్షి పేపర్ లోనే అది నేను సెకండ్ ఫేజ్ లో తీసుకుంటాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇది అయినాక దాంట్లోకి వెళదాము. రాజేష్ గారు, నేను ఏమాత్రం అతిశయోక్తి చెప్పలేదండి. మీరు ఆ బయట కావాలంటే మళ్ళీ నేను ప్లే చేస్తాను. సుధాకర్ బాబు గారి మాజీ ఎమ్మెల్యే ఒక్క టిష్యూ పేపర్స్ లెక్క తప్ప మొత్తం అడిగాడు. ఎప్పుడు వచ్చాడు, ఏం చేశాడు, ఏ కారులో తిరిగాడు, ఎన్ని టీలు తాగాడు, ఏ టీలు తాగాడంట. ఏ టీ తాగడం అంటే నాకు అర్థం కాదు. ఎన్ని టీలు తాగాడు, ఏ టీలు తాగాడు, ఎన్ని సమోసాలు తిన్నాడు, ఏం భోజనం పెట్టారు, ఏం టిఫిన్ పెట్టారు, ఏం స్నాక్స్ తిన్నారు, ఏం తైతక్కలాడారు. తైతక్కలాడటం ఏంటి? దాన్ని ఏమనాలా? అక్కసనాలా, ఉక్రోషం అనాలా, లేకపోతే ఏమనాలి దాన్ని? రాజేష్ గారు, ముందుగా ప్యానల్లో దీపక్ రెడ్డి గారు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి వెంకటకృష్ణ గారు, మనకి గ్రామాల్లో ఎవరింట్లో అయినా నలుగురు సంతోషంగా ఉంటే, వాళ్ళు ఏదైనా ఒక శుభకార్యం చేసుకుంటుంటే నిష్కారణంగా కళ్ళలో నిప్పులు పోసుకునే బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు. ఇదే పదం వాడతారు పెద్దవాళ్ళు, కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడని. ఇదే నిప్పులు కూడా ఇంకేవో పోసుకుంటున్నారు. మీరు వాళ్ళకి ఎవరికైనా ఎవరైనా అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది అనుకోండి, వీడికి ఏం సంబంధం లేదు, పోనీ వీళ్ళ అమ్మాయికి రావాల్సిన సంబంధం వాళ్ళకి వెళ్ళటం కూడా ఏం జరగదు. కానీ వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం వస్తే ఆ కుటుంబం సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేక వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పి ఎడం చేత్తో ఆకాశరామన్ ఉత్తరాలు రాస్తాడు. ఊరు బయటకు వెళ్ళి ముందే వాళ్ళకి ఎదురే చెప్తారు. ముందు అసలు మొట్టమొదట అసలు వాళ్ళు మంచోళ్ళు కాదు, మీరు వాళ్ళ చరిత్ర మీకు తెలియదు, వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదు, ఇట్లా రకరకాలు చెప్తారు వాళ్ళు.
అట్లాంటి బ్యాచ్ మనకి ఇవాళ ఉంటది అట్లా. అట్లాంటి బ్యాచ్ మొత్తం ఒక దగ్గరకు ఒక సమూహంగా చేరితే దాన్ని వైసీపీ పార్టీ అంటారు. మనకి నీళ్ళు అడుగున ముచ్చపు చెప్పులన్నో పక్కకు చేరితే నత్తగొల్లన్నో పక్కకు చేరతాయంట. అట్లాగే ఇట్లాంటి సమూహం మొత్తం ఒక దగ్గరికి చేరిన వైసీపీ పార్టీ మీరు గమనించండి, భోగాపురంలో ఫ్లైట్ టెస్ట్ ల్యాండింగ్ అవుతుంది అనగానే ఏడుపు మొదలు పెట్టారు. అవును. గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్మెంట్ అయింది అనగానే గూగుల్ డేటా సెంటర్ అంటే ఏం లేదు, అదేదో కోళ్ళ ఫార్మ్ అని ఒకడు, రేకుల షెడ్ అని ఒకడేమో గోడౌను, దానికి తాళం వేసి బయట కూర్చుంటారు, ఒక వాచ్మెన్ ఉంటాడు అక్కడ, అంతకుమించి ఏముండదని ఒకడు. అవును. అట్లాగే 4 రోజుల ప్రచారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. తను వచ్చి ఏం చేశాడు, లేదు మేమేం దాన్ని అడ్డుకోవటం లేదు, అసలు అది మేం పెట్టిందే, మేము సంతకం చేసిందే అని చెప్పని. ఇప్పుడు కూడా రేపెల్లుండిలో మళ్ళీ మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డెఫినెట్ గా ప్రెస్ మీట్ పెడతాడు. ఇదంతా ఆ రోజుల్లో మా రాజారెడ్డి గారు మా రాజశేఖర రెడ్డి గారు చొరవ చూపించడం వల్లే బిల్ గేట్స్ కి ఆంధ్రప్రదేశ్ తోటి అటాచ్మెంట్ ఏర్పడింది. ఇదంతా మా క్రెడిటే, దీన్ని చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కూడా అవసరమైతే ఆ రోజు కియా ప్లాంట్ వాళ్ళు రాసిన యాజమాన్యం లాంటి లెటర్ కూడా చదివాడు కదా, హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి సర్ నేమ్ సర్ అని చెప్పని. అట్లాంటిదే ఇంకొక లెటర్లు కూడా సృష్టించి మళ్ళీ ఏదో ఒక హంగామా చేసే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా చేస్తూ ఇవాళ వాళ్ళ దుగ్ధన వాళ్ళు వెలగక్కుంటా ఉన్నారు తప్ప రాష్ట్రం పట్ల చిత్తశుద్ధితో అంకిత భావంతో అభివృద్ధి చేయాలి, యువతకు ఉపాధి కల్పన చేయాలి, రైతులని ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలి, ఇవాళ రాయలసీమని ప్రపంచంలోని అతిపెద్ద హార్టికల్చర్ హబ్గా మార్చాలని చెప్పని ఒక ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నం. నేను ఈ మధ్య అమెరికా పర్యటనకి వెళ్ళాను వెంకటకృష్ణ గారు. తానా నాట్స్ సభలప్పుడు జూలై నెలలో వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళినప్పుడు లాస్ ఏంజల్స్ నుంచి శానోజే వరకు నేను బై రోడ్డు వెళ్ళా. అలా వెళ్ళినప్పుడు మనకు ఆ రోడ్డు బార్కి దాదాపుగా ఒక 500 మైల్స్ డిస్టెన్స్ అది. ఆ 500 మైళ్ళ దూరం కూడా మనం చూసినంత వరకు బాదము, పిస్తా ఇట్లాంటి తోటలే కనిపిస్తాయి మనకి. తర్వాత ఆరెంజ్ తోటలు, కొన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు మనకు అవే కనిపిస్తాయి. అవి చూసిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమని హార్టికల్చర్ హబ్గా మార్చాలి అని చెప్పని చేస్తున్న ప్రయత్నం. ఇవాళ అమెరికాకి భారతదేశానికి మధ్య ఈ ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతూ ఉన్న దాంట్లో ప్రధానంగా వాళ్ళు ఈ భారతదేశంలోకి ఇంపోర్ట్ చేయాలనుకుంటున్న ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళ దగ్గర విస్తృతంగా పండుతున్న బాదం లాంటివి, ఆల్మండ్సే మనకి ఇక్కడికి అంటే 0% ట్యాక్స్ తోటి ఇండియాకి పంపించాలని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. టారిఫ్ లేకుండా పంపించాలని చెప్పని వాళ్ళు భారతదేశంతో ఒప్పందం చేసుకుంటుంది. రేపటి రోజున ఇవాళ బిల్ గేట్స్ గారి ద్వారా వ్యవసాయాన్ని ఆధునిక పంతులు దొక్కిస్తా, విద్యను ఆధునిక పంతులు దొక్కిస్తా, ఆరోగ్యపరంగా మెరుగైన వసతులు కల్పించే విధంగా ఒక చారిటీ తోటి ఆయన రాష్ట్రానికి వచ్చి ఏదైనా డొనేషన్ ఇస్తే దానివల్ల రాష్ట్రానికి ఏదైనా లాభమే కానీ నష్టమేముంది? అంటే డొనేషన్, మరి ఇప్పుడు ఆయన ఇచ్చే డొనేషన్ విజయవాడలో వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఇచ్చారు కదా, అంటే ఆయన కూడా 1 కోటో 2 కోట్లో ఇచ్చి వెళ్ళిపోతాడండి. ఇప్పుడు మీరు గమనించుకుంటే తెలియక ఇప్పుడు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా $100 బిలియన్, అందులో $60 బిలియన్ ఎంత 9 లక్షల కోట్లు. మరొకసారి చెప్పండి. 9 లక్షల కోట్లు. విజయవాడ వరదలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఎంత? ₹1 కోటి ఇచ్చారు. దాన్ని కూడా ఇచ్చారో లేదో కూడా బ్రెడ్ అండ్ మిల్క్ ప్యాకెట్ల రూపంలో మేము డిస్ట్రిబ్యూట్ చేసామని అన్నారు, ఎవరికి తెలుసు. ఇవాళ ఈ $100 బిలియన్ బిల్ గేట్స్ గారి సంపద $60 బిలియన్. వారెన్ బఫెట్ అనే ఇంకొక ప్రపంచ కుబేరుడు ఈయన పట్ల నమ్మకంతో ఆయన సంపదని ఈయన ట్రస్ట్ ద్వారా చారిటీ యాక్టివిటీస్ నిర్వహించమని చెప్పని ఈయనకి ట్రాన్స్ఫర్ చేశారు $40 బిలియన్ బిజినెస్ నుంచి రిటైర్ అవుతూ. అట్లాగే రాబోయే 20 సంవత్సరాల్లో ఇంకొక $100 బిలియన్ అదనంగా సమకూర్చుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు వీళ్ళ సంస్థల నుంచి ఆల్రెడీ ఏర్పాటు కూడా జరిగిపోయింది. అంటే కనీసం రేపు తర్వాత 20 సంవత్సరాల సంగతి తర్వాత ఇవాళ ₹9 లక్షల కోట్ల ఆయన సంపాదన ప్లస్ ఆయన నమ్మి ముందుకొచ్చి ఇచ్చిన ఇంకొక కుబేరుడి సంపాదన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, ఇవాళ చదువుకునే పిల్లలకి, అలాగే మెరుగైన సమాజం ఉండాలని ఆరోగ్యానికి, అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండాలి అని చెప్పని వ్యవసాయ రంగాలకి ఆయన ఆధునిక టెక్నాలజీ కోసం అని చెప్పని ఆ రంగాలను అభివృద్ధి చేయడానికి తన సొంత డబ్బులు, సొంత లాభం కొంత మానుకొని అని చెప్తాం సహజంగా. అట్లాంటిది సొంత లాభం పూర్తిగా మానుకొని
99% ఆఫ్ హిజ్ వెల్త్ ఆయన చారిటీగా సార్, ఇవి- ఖర్చు పెడుతుంటే ఇవన్నీ ఏమీ తెలియని వాళ్ళకన్నా చెప్పొచ్చు, పూర్తిగా తెలిసిన వాళ్ళకన్నా చెప్పొచ్చు. ఒక్క మాట చెప్తాను నేను. మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళకి చెప్పడం. అందుకే నేనే అనేది చెప్పండి కానీ ఇదంతా అనకూడదు, కానీ చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే అవుతుంది వీళ్ళకి. నేను ఆ పాయింట్ ఏమి వీళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు ఇవాళ బిల్ గేట్స్ ని విమర్శిస్తా, ఆయన వ్యక్తిత్వాన్ని చేస్తా, వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగుండి కనీసం పులివెందలలో నిండు ఎండాకాలం నలుగురికి మంచినీళ్ళు పోసే చలివేంద్రం కూడా సొంత డబ్బులతో పెట్టనాళ్ళు. ఈ రోజు దాకా వాళ్ళ సొంత డబ్బులు ఒక్క రూపాయి ఒక్క సందర్భంలో ప్రజల కోసం వెచ్చించనాళ్ళు. ఆఖరికి తన పార్టీ, తన శ్రేణులు, తన కార్యకర్తలు వాళ్ళు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యకర్తకి సహాయం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఈ పేద కార్యకర్త పెళ్లికి సహాయం చేశాడు, జగన్మోహన్ రెడ్డి తన ఆపదలో ఉన్న ఒక కార్యకర్తను ఆదుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి తన ఒక కార్యకర్త పిల్లలు చదువుకోవడానికి సహాయం చేశాడు అనేది ఒక్క సందర్భం చూపించారు. అన్ఫార్చునేట్ ఏంటంటే నాకు కొంత బాధ కూడా కలగలుగుతుందంటే, బిల్ గేట్స్ వచ్చి వెళ్తే బిల్ గేట్స్ టూర్ మీద, తర్వాత ఆయన పర్యటన సాగిన తీరు మీద, అండ్ ఆయన ఇప్పుడు మీరు చెప్పిన ఫౌండేషన్ నుంచి ఎలాంటి హెల్ప్ చేస్తున్నారు, ఇవి మాట్లాడుకోవాల్సింది నిన్న అదే మాట్లాడుకున్నాం. అవును. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేయాల్సి వస్తుంది మనం. అవును. దరిద్రం ఏంటంటే చలివేంద్రాలు వచ్చి ఇంకోటి సుధాకర్ బాబు కూడా ఒక మాట దయచేసి నా మాట కూడా ఆలకించండి. బిల్ గేట్స్ ఫౌండేషను ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సర్వీసెస్ ని పులివెందులలో చలివేంద్రం కూడా పెట్టని ఒక వ్యక్తితో పోల్చాల్సి వస్తుంది. కాకపోతే వీళ్ళు అడిగే ప్రశ్నలు ఇప్పుడు ఏమి ఇస్తా అన్నారు బిల్ గేట్స్ అనేది ఓకే, అంతవరకు ఓకే. నేను మళ్ళీ చెప్తున్నా, పదే పదే చెప్తున్నట్టు అవుతుందేమో, ఏ టీ తాగారు, ఎన్ని టీలు తాగారు, ఏ ప్రశ్నలండి. నాకు వాటి గురించి ప్రజలకి అవేర్నెస్ తీసుకోవాల్సింది. అందులో ఆ ప్రశ్నలు అడగడంలో వీళ్ళ అక్కసు, వీళ్ళ ఉక్రోషం, వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటి అని. ఇప్పుడు మనం మన బిల్డింగ్లో నుంచి రోడ్డు ఎక్కేటప్పుడు మన కాలికి ఒకరోజు ఒక రాయి ఎదురు దెబ్బ తగ్గింది అనుకోండి, మరుసటి రోజు మనం అదే దారిలో నడిచేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నడుస్తాం. కానీ ఇవాళ వీళ్ళ వైఖరి గమనించుకోండి. ఎన్టీ రామారావు గారి శత జయంతి కార్యక్రమానికి రజనీకాంత్ గారు వచ్చి రామారావు గారి గురించి 2 మంచి మాటలు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారి గురించి 2 మంచి మాటలు మాట్లాడారు అని చెప్పని స్వయం కృషితోటి ఎదిగి ఇవాళ ఈ 75 సంవత్సరాల వయసులో కూడా దేశంలో సూపర్ స్టార్ అని పిలిపించుకోబడుతున్న రజనీకాంత్ గారి గురించి ఏ విధంగా మాట్లాడారండి వీళ్ళు? అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మంచి మాటలు 2 చెప్తే వాళ్ళకి ఎక్కడ లేని కడుపులో ఎక్కడ లేని బగబగలు సెగసెగలు మీకు బిగినవుతాయి. ఎన్ని ఈనో ప్యాకెట్లు తాగినా ఆ కడుపు మంట చల్లారు. ఆయన కొడాలని ఏమన్నాడు, ఏమన్నాడు, చీకేసిన తాటి టెంక లాంటి మొహం పెట్టుకొని అన్నాడు. ఆ చీకేసిన తాటి టెంక లాంటి మొహం ఇవాళ ఆయన్ని సూపర్ స్టార్ చేసింది. పోనీ నువ్వు కూడా ఆయనకంటే ఒక 20 ఏళ్ళు చిన్నాడుగా, నువ్వు కూడా 2 సినిమాలు యాక్ట్ చేసి ఆయన స్థాయి క్రెడిట్ నువ్వు కూడా తెచ్చుకో. అటువంటి రజనీకాంత్ గారిని ఆ స్థాయి విమర్శలు చేసిన వాళ్ళు ఇవాళ బిల్ గేట్స్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని వెరీ నైస్, గ్రేట్ అని అంటే ఓర్చుకోగలుగుతారా? ఆ స్థాయి వ్యక్తిత్వం ఆయనకి ఏంటి అనేది కాదు. చంద్రబాబుని పొగిడితే వీళ్ళకి శత్రువులే. అసలు ఆయన ఎవరు, ఎందుకు వచ్చారు, ఏం సాధించారు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల మందికి ఆయన ఉపాధి కల్పిస్తా ఉన్నారు. ఆయన ఆ రోజున సియాటల్ తర్వాత భారతదేశంలో, అది హైదరాబాద్ నగరంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ అనే ఒక డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయటం హైదరాబాద్ ముఖచిత్రం ఎట్లా మార్చింది, ఎన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతలో అది స్ఫూర్తి నింపింది, దాని ఇంపాక్ట్ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని లక్షల కుటుంబాల్లో వెల్త్ జనరేషన్ జరిగింది. ఇవేమి వాళ్ళకి అవసరంలా. వాళ్ళకి కావాల్సింది చంద్రబాబుని అందరూ మేము విమర్శించినట్టే విమర్శించాలి, చంద్రబాబుకి మేము పెట్టినట్టే వంకలు పెట్టాలి. వాళ్ళకి రాష్ట్రం అవసరంలా, రాష్ట్ర యువత అవసరంలా, ప్రజల క్షేమం అవసరంలా. ఎవరైనా సరే చంద్రబాబు పాలనా హయాంలో రాష్ట్రం కోసం ఏదైనా మేలు చేస్తారంటే వాళ్ళు తట్టుకోలేరు. దాన్ని జీర్ణించుకోగలిగే సంస్కారం వాళ్ళ దగ్గర లేదు. అదే సందర్భంలో సుధాకర్ బాబు లాంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఎవరో ఇచ్చిన స్క్రిప్టు, ఆ స్క్రిప్టు ఏం చదువుతున్నామనే కనీసం కామన్ సెన్స్ లేకుండా ఇవాళ టీలు సమోసాల గురించి ప్రస్తావిస్తే ఒక కామెడీ పీసులాగా మీరు మిగిలిపోతారు. అదే నాకు అర్థం కాదు. ప్రజల దగ్గర చులకనైపోతారు, కురసైపోతారు, నవ్వుల పాలైపోతామని తెలిసి కూడా ఎందుకు ఈ రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా వీళ్ళు మాట్లాడరండి. వాళ్ళ సుధాకర్ బాబు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ఎందుకు మాట్లాడతాడు?
సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు బిల్ గేట్స్ని ఇష్టం వచ్చినట్టు తిట్టండి అని చెప్పకపోతే సోషల్ మీడియా వాళ్ళంతా వాళ్ళ బ్యాచే కదా. విజయసాయి రెడ్డి గారు క్లియర్గా చెప్పాడు వాళ్ళ బ్యాచ్ అని. అలాంటప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం నుంచి ఆదేశాలు రాకపోతే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ ఇంకొక అంశం కూడా, పొద్దున్నుంచి ఒక ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు అండ్ సాక్షి మీడియా. దీపక్ రెడ్డి గారు పొద్దునుంచి ఒక ప్రచారం చేశారు సాక్షి మీడియా అండ్ వైసీపీ వాళ్ళు. ఏది ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కీ స్పీకర్స్ జాబితా నుంచి ఈయన తొలగించేశారని, ఎవరిని? బిల్ గేట్స్ని తొలగించారని ఊదర కొట్టేశారండి. 2-3 గంటల సేపు తీసేశారని. చివరికి బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇచ్చింది. ఒక్క నిమిషము, నేను అది చదివే వినిపిస్తాను. నేను సాక్షి చేసిన ప్రచారం ఏంటంటే, వైసీపీ అండ్ సాక్షి, బిల్ గేట్స్కు నో ఎంట్రీ, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కీ స్పీకర్స్ జాబితా నుంచి బిల్ గేట్స్ పేరు తొలగింపు, బాధితుల పక్షాన నిలబడేందుకే బిల్ గేట్స్కు నో ఎంట్రీ అని వెల్లడించిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు, ఎప్స్టైన్ ఫైల్స్లో బిల్ గేట్స్పై ఆరోపణ నేపథ్యంలో ఆహ్వానంపై పునఃసమీక్ష జరిపిన కేంద్ర ప్రభుత్వం, బిల్ గేట్స్ వివాహేతర సంబంధాలకు సహకరించిన ఎప్స్టైన్ ఫైల్స్, డ్రగ్స్, చిన్నారులు, వివాహితులపై లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని బిల్ గేట్స్పై ఆరోపణలు, ఆయన్ని తీసేశారు అని ప్రచారం చేశారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో పెట్టారు, బిల్ గేట్స్ ఈజ్ అటెండింగ్ ద ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, he will be delivering his keynote as scheduled. India is a global leader in artificial intelligence, powered by one of the world's largest AI talent pools, rapid adoption across sectors and innovation at population scale. Under the leadership of Prime Minister Narendra Modi, AI has become central to India's vision of Viksit Bharat, driving inclusive growth and responsible innovation. ఇండియాస్ డిస్టింక్టివ్ పబ్లిక్ ప్రైవేట్ మోడల్. ఇది కూడా గమనించాలి. వీళ్ళు ఈ ప్రచారం చేస్తున్న ఈ వైసీపీ అండ్ సాక్షి ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ మోడల్ కూడా కోట్ చేశారు వీళ్ళు, అది కూడా చెప్పాలి. బ్రింగింగ్ టుగెదర్ గవర్నమెంట్, స్టార్టప్స్, అకాడమియా అండ్ ఇండస్ట్రీ ఈజ్ ప్రూవింగ్ దట్ ఏఐ కెన్ బి బిల్ట్ ఫర్ ఇంపాక్ట్, ఫర్ ఇంక్లూజన్ అండ్ ఫర్ ది వరల్డ్. ఇదండి, పొద్దటి నుంచి ఊదరగొట్టి ఏదో చేద్దాం అనుకుంటే పాపం వాళ్ళ కళ నెరవేరలేదు. అందుకే అంటారు కళలు కనమన్నారు కానీ ఏదో కథలో ఏదో చేయమల్లా. సో ఇది వీళ్ళ బాధ. పొద్దునుంచి జరిగింది అది. దీపక్ రెడ్డి గారు అక్కడ కూడా వీళ్ళు ఏదో ప్రయత్నం చేసి ఏదో అనుకున్నారు, ఏదో అయ్యింది. అంటే గతంలో మనం వింటుండే వాళ్ళం కదా, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని చెప్పి. అవును, కరెక్ట్ గా ఈ స్కెచ్ లో అది మాత్రము మరొకసారి నిరూపించుకున్నారు. మనస్తత్వాలు ఒకటే, వాళ్ళ ప్రచారాలు ఒకటే. నేను ఈరోజు ఒకటి అడుగుతున్నాను సూటిగా, ఒక గెస్ట్ మన ఇంటికి వస్తే మనం ఎప్పుడన్నా అవమానపరిస్తే వాళ్ళు నొచ్చుకోరా అండి? ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా ఉండదా వీళ్ళకి? అంటే కేవలము ఇబ్బంది పెట్టాలా, దూరం చేయాలా అనే ఉద్దేశం తప్ప రెండోది లేదు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఈ రోజు అదే సాక్షి పేపర్ లో కూడా ఎస్పీ, కృష్ణా జిల్లా ఎస్పీ అంట ఘనంగా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి పెట్టినారు. అంటే ప్రభుత్వం చేసింది, మంత్రులు పోయింది, లోకేష్ గారు అక్కడికి పోయింది, ఇవేమి రాయాలి, అదేం కనపడిన కూడా కనపడలే. ఒక ఎస్పీ అంటే వాళ్ళ మనస్తత్వము కేవలం ఆ పోలీసు వాళ్ళ చుట్టూరు, ఆ కేసు చుట్టూరు తప్ప మరొకటి లేదు. చేసుకుంటారండి. ఒకవేళ ఎస్పీ గారు చేసుకుంటారు. వాట్ ఈజ్ రాంగ్? హీ స్టేట్ గెస్ట్ అయినా చేసుకుంటారు, బాజాప్తా చేసుకుంటారు. ఏంటి బిల్ గేట్స్ అంటే మంచి పని అయితే అసలు కనపడదు సార్. మీరు ఎన్ఆర్ఐ దీపక్ రెడ్డి గారు, ఇప్పుడున్న జనరేషన్ కి మార్క్ జుకర్బర్గ్ తెలుసు, లేకపోతే ఆయన కాంటెంపరీస్ ఇంకెవరున్నారు, సత్య నాదెళ్ల తెలుసు, లేకపోతే సుందర్ పిచాయ్ తెలుసు, వీళ్ళు తెలుసు. కానీ అంతకంటే ముందున్న బిల్ గేట్స్, తర్వాత టిమ్ కుక్, యాపిల్ ఫౌండర్ టిమ్ కుక్ కానీ వీళ్ళందరూ అంతకు ముందున్న వాళ్ళండి. వీళ్ళందరూ ఒక వాళ్ళైనా ఎలా అంటే హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు వీళ్ళు. వాళ్ళ గురించి వెళ్తారు, స్టేట్ గెస్ట్గా వెళ్తారు, ఎస్పీ గారు వెళ్తారు, కలెక్టర్ గారు కూడా వెళ్తారు అవసరమైతే. ఏంటి నొప్పి ఏంటి? అంటే ఎట్లా డైవర్ట్ చేయాలా, ఎట్లా చేసే మంచి పనులు క్రెడిట్ రాకూడదు అని చెప్పి అదొక ఉదాహరణ. నేను ఒకటి చాలా అమాయకంగా నేను ఈరోజు ఒకటి చెప్పాలనుకున్నాను. మనము ఆ ఫిల్మ్ ఏది రిలీజ్ అయిందో మీడియాకి, బిల్ గేట్స్ ఈ చేత్తో ఈ కంఠం చూసామండి. అవును, ఆ ఒక్క క్లిప్పింగ్ తర్వాత ఆయన వచ్చి ఇక్కడ చూసిన ఈ ఆస్పెక్ట్, ఇట్లా ఆంధ్రాకు వచ్చినాడు, ఇట్లా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని చెప్పి
ఈ మెసేజ్ కూడా గ్లోబల్ కమ్యూనిటీలో పోతే ఒక గుడ్ విల్ అనేది ఆంధ్రప్రదేశ్ పైన డెవలప్ అవుద్ది. ఇంకొక 10 మంది కూడా అరే అక్కడ ఏమన్నా ఉంది అని చెప్పి చూసేదానికి ముందుకు వస్తారు. ఆ చిన్న కామన్ సెన్స్ కూడా వీళ్ళల్లో ఎందుకు ఉంటుండలేదు? అంటే మంచే కానీ అక్కడ చెడు జరిగేది ఏమీ లేదు కదా మనకి. ఇప్పుడే రాజేష్ గారు కూడా చెప్పినారు గతంలో ఏ సంబంధం లేని రజనీకాంత్ గారి గురించి ఎట్ట మాట్లాడినారు అని చెప్పి. సో వాళ్ళ మనస్తత్వం చాలా క్లియర్. ఇందాకనే రాజేష్ గారు చెప్పింది ₹1 కోటి విజయవాడ వరదలకి అనౌన్స్ చేశారని చెప్పి, అది అనౌన్స్మెంట్ అది ఇవ్వలేదని అయితే నాకైతే సమాచారం ఉందండి. సో ఆ రోజు మీరు చూస్తే బెంగళూరు నుంచి ప్యాలెస్ నుంచి ఈడకు వచ్చినాడు, ప్రెస్ మీట్ పెట్టినాడు, మళ్ళీ ఇమ్మీడియట్ గా బెంగళూరు వెళ్ళిపోయినాడు. అసలు ఎందుకు రావడం? ప్రెస్ మీట్ ఆడ నుంచే పెట్టుకుని ఉండొచ్చు కదా. సో ఆయన సీరియస్నెస్ ఏందో మనకు అర్థం అవుతా ఉంది. సో క్లియర్ గా ఈ రోజు బిల్ గేట్స్ పైన వాళ్ళు చేసే దుష్ప్రచారము రెండు రీజన్స్. ఒకటి, ఆంధ్ర రాష్ట్రానికి డెవలప్మెంట్ రాకూడదు, జగన్మోహన్ రెడ్డి సంపాదించినట్టు అవినీతి సొమ్ము ఆయన సంపాదించకుండా కష్టపడి ధర్మంగా సంపాదించారు కనుక ధర్మంగా ఉండే వాళ్ళ మీద లోపల నుంచి వాళ్ళకి బాధ. ఈ రెండు మాత్రం నాకు క్లారిటీతో అర్థమవుతా ఉంది. కానీ మనకి నిరంతర ఇది ఒక ప్రక్రియ అయిపోయిందండి. వాళ్ళు చేసే డ్రామాలు, వాళ్ళు చేసే దుష్ప్రచారాలు ప్రజల ముందు పెడతాము. డెవలప్మెంట్ గురించి, ఒక పాజిటివ్ గురించి మాట్లాడకుండా ఎంతసేపు మన వాళ్ళందరినీ కూడా ఆ మురికిలోకి లాగుతుండారేమో అనేది ఒక బాధ. ఏమైనా కూడా దీపక్ రెడ్డి గారు, మీరు మాత్రం ఒక పని చేయాలండి. బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ, బ్రూక్ బాండ్ 3 రోజెస్ టీ, ఆర్గానిక్ ఇండియా తులసి ఒరిజినల్ టీ, ఆర్గానిక్ ఇండియా తులసి ఏంటది డిటాక్స్ కహవా టీ, బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ బ్యాగ్స్, బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ, టాటా గోల్డ్ టీ, సంచా హ్యాపీ టమ్మీ టీ, ట్వైనింగ్స్ అస్సాం సెకండ్ ఫ్లష్ సిటీసీ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా యాడ్స్లో ప్రచారం జరుగుతుందో వాక్ బగ్రీ ప్రీమియం లీఫ్ టీ, సంచా హ్యాపీ టమ్మీ టీ, అసార్టెడ్ సెలెక్షన్, గ్రీన్ లేబుల్, రెడ్ లేబుల్ ఉంటాయి కదా. టీల్లో కూడా రెడ్ లేబుల్ ఉన్నట్టుంది కదా. రెడ్ లేబుల్ టీ ఉంది. అది విస్కీ పేరు అనుకున్నారండి. రెడ్ లేబుల్ టీ కూడా ఉంది. రెడ్ లేబుల్ న్యాచురల్ కేఫ్ టీ, సొసైటీ మసాలా టీ, టాటా గోల్డ్ టీ, బ్రూక్ బాండ్ 3 రోజెస్ టీ. ఇవి కాకుండా హైదరాబాద్ నుంచి ఏమైనా హైదరాబాద్ స్పెషల్ టీ ఉంటుంది కదా, ఇరానీ ఛాయ్ ఏమన్నా తీసుకెళ్లారా? నీలోఫర్ టీ ఏమన్నా తీసుకెళ్లారా? ఏ టీ తాగించారు, ఎన్ని కప్పులు టీ తాగించారు బిల్ గేట్స్ కి? ఈ లెక్కలు మీరు ఇమ్మీడియట్ గా బయట పెట్టక, మీరు రాష్ట్రానికి ఆయన ఏమైనా ఇచ్చాడా లేదా మాకు అనవసరం, రాష్ట్రానికి మీరేం అడిగారా లేదా మాకు అనవసరం. ఇప్పుడు నేను చెప్పిన బ్రాండ్స్లో ఏ బ్రాండ్ టీ ఇచ్చారు, ఎన్ని కప్పులు టీ ఇచ్చారు, దాంతోపాటు ఏం తిన్నారు, మధ్యలో ఆయన ఎన్నిసార్లు లోపలికి వెళ్ళి వచ్చాడు, లోపలికంటే తెలుసుగా అర్థమైందిగా మీకు. తర్వాత టిష్యూస్, ఏం టిష్యూస్ వాడారు, ఏ బ్రాండ్ టిష్యూస్ వాడారు, అక్కడి నుంచి తెచ్చుకున్నాడా, ఇక్కడ సప్లై చేశారా, ఇవన్నీ వివరాలతో సహా మీరు బయట పెట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దీపక్ రెడ్డి గారి చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. చెప్తారా, మీరు ఏదో చెప్పబోతున్నారు, కంక్లూజన్ ఏముందా? ఏం లేదండి, అది మాత్రము నేను బ్రహ్మానంద గారిని రిక్వెస్ట్ చేసి ఆయన చేత చెప్పిస్తే బాగుంటుందేమో అనిపించిందండి. అంతే. అది బాబా బ్రహ్మానంద రెడ్డి గారు చాలా డిగ్నిఫైడ్ ఉంటాడండి. ఆయన సినిమాలో కామెడీ కానీ ఆయన సినిమాల్లో కామెడీ కానీ పెద్ద ఆయన చాలా డిగ్నిఫైడ్ గా మాట్లాడతారు. మనం మాట్లాడినప్పుడు కలిసినా లేకపోతే ఫోన్ లో కానీ ఈజ్ వెరీ నైస్ జెంటిల్ మ్యాన్. సినిమాల్లో కామెడీ అండి, వీళ్ళలాగా బయట కామెడీ చేయడు ఆయన. తెలుగు లెక్చరర్ బ్రహ్మాండంగా మాట్లాడతారు ఆయన. ఫోన్ చేసి ఆయన ఫోన్ చేస్తారు ఒక్కోసారి. ఇప్పుడు ఈ డిబేట్ నచ్చిందనుకోండి, ఈ డిబేట్ నచ్చిందనుకోండి, తనంతట తానుగా ఫోన్ చేస్తారు బ్రహ్మానందం గారు. చేసి బాగుంది వెంకటకృష్ణ గారు ఇవాళ అని మాట్లాడతారు ఆయన. అంత జెంటిల్మెన్. ఇట్లా బయట కామెడీ చేయరండి ఆయన. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ దీపక్.